డార్లింగ్ సడన్ సర్ప్రైజ్. 10 రోజులు అవుతుంది వచ్చి. నిన్న వస్తా అన్నారు. మీకోసం ఏం చేశానో తెలుసా? బొంబిడాయల పులుసు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవన్నీ చేశాను. ఆ బొంబిడాయలతో కొట్టారే చిలిపిగా, అదే చేసి ఉంచాను. కానీ మీరు రాలేదే, అందుకే నేనే వచ్చేసా. వెళ్దాం ఆ ఫ్లాట్కి. హాయ్ రా రజనీకాంత్, హౌ ఆర్ యూ? ఓకేరా. రేపు సాయంకాలం మంచి పార్టీ ఇస్తున్నాను. మన ఫ్రెండ్స్ అంతా చాలా రోజుల తర్వాత కలవబోతున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. ఆట పాట మందు చిందు అన్నీ ఉన్నాయిగా. ఓకే, డన్. ఓకేరా, బాయ్. ఉంటా, బాయ్. సడన్ గా ఈ ప్రయాణం ఏంటండి? వెళ్ళాలి, తప్పదు. అక్కడ మన తోట భూమిని కబ్జా చేస్తున్నారని తెలిసి కాపాడుకోవాలి కదా. మళ్ళీ ఎప్పుడొస్తారు? అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మీరు వచ్చే వరకు ఒంటరిగా ఉండాలా? ఎలాగో నీకు తోడుగా మౌర్య ఉన్నాడుగా. ఆయన ఎప్పుడు ఆ పెన్ను పట్టుకునే తిరుగుతుంటాడు. ఆయన పనేదో ఆయనకుంటుంది కదా. పూర్వా, అది కాదే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మన పనిలో మనం ఉండాలి కదా. నేను వెళుతున్నా. ఏమండి, వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తా అనండి. వెళ్ళొస్తా. హలో అప్పు, ఎక్కడున్నావు? మా ఆయన ఊరెళ్ళారు. అవునా? 2 రోజుల వరకు రారు. 15 minutesలో నీ ముందుంటా. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నావు? నాకు తెలుసుగా నీకేమిష్టమో అవి తీసుకొని వస్తా. 5 minutesలో నీ ముందుంటా. ఈరోజు ఎలాగైనా మౌర్యాన్ని ఒప్పించి ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా ఉండాలి. హలో రమేష్, ఎక్కడున్నావు? కొబ్బరి బొండాల దగ్గర ఉన్నా సార్. ఒక 4 కొబ్బరి బొండాలు ఆ ఇంటికి, అదే ఆ ఇంటికి తీసుకొని రా. ఓహో, ఆ ఇంటికా సార్? తీసుకొస్తాను. 4 ఏం కర్మ సార్, 40 తీసుకొస్తాను సార్. ఎప్పుడు సార్ మన సినిమా రిలీజు? ఈసారి మన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యా. ఓకే ఓకే సార్, ఉంటా. నన్ను మోసం చేశావు. మౌర్య, మా ఆయన ఊరెళ్తూ అదో రకంగా మాట్లాడాడు. నువ్వేం మాట్లాడవేంటి? మౌర్య, మన సినిమా రిలీజ్ కాగానే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అపూర్వ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి, నీ రూమ్ కా? కాదు, నా ఇంటికి. మౌర్య, 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 ఆగు మౌర్య. ఆయన వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? ఆయన పని మీద వెళ్ళాడు, నేను పని కోసం వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ మళ్ళీ రావటానికి ఇదేమన్నా సొంతిల్లా? కనీసం అద్దిల్లు కూడా కాదే. అంటే సూటిగా చెప్పాలంటే, నీ సంసారం నువ్వు కొనసాగించు, నా సంచారం నేను కొనసాగిస్తా. మరి నేను? నువ్వే. ఇప్పటి వరకు నేను చేసింది బాగానే చేసావు. ఎలా చేశాను అని అడగలేదు, ఎందుకు చేశాను అని అడిగా. నీ ప్రేమ కోసం కాదు, నీ మీద ప్రేమ ఉండి కాదు. ఇలా మాట్లాడుతున్నావేంటి? నా భర్తతో పంచుకోవాల్సినవన్నీ ముందు నీతోనే పంచుకున్నా కదూ. ఇంకేమన్నా మిగిలుంటే నీ భర్తతో పంచుకో. ఇంకెవరో తగులుంటారా నీకు? అందుకే నన్ను కాదంటున్నావు. అవునే, తగిలారు. ఎక్కడ తాజా పూలుంటే
అక్కడికి తేనెటీగా వెళ్ళాల్సిందే. బాగా బుద్ధి చెప్పావు. దేవుడు లాంటి భర్తని మోసం చేసి నీతో సావాసం చేశా. నాకు గొప్ప శిక్ష వేశావు. అనుభవించు. మౌర్య, మౌర్య. వావ్ వావ్ రాజమౌర్య, ఏమండి? నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ 70 mm లో చూపించావు కదరా. ఏమండి, మీరు పర్స్ మర్చిపోయారా? మర్చిపోయిన పరుసు కోసం రాలేదే. ఆ పరుసులో ఉన్న నీ ఫోటో గుర్తొచ్చి వచ్చా. పూర్తిగా మీరిద్దరూ కలిసి వీడియో భాగవతాన్ని చూపించారు కదే. ఎరా సినిమాలన్నా నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఇక్కడే చూపించావు కదరా. ఈ నాటకాలేంట్రా? నిన్ను గనక ఇలా ఊరికే వదిలేస్తే దర్శకుడు అవ్వాల్సిన నువ్వు సందర్శకుడు అయిపోతావు. ఏంటి వీడి క్లైమాక్స్ ఇంత ఫ్రీగా ముగిసిపోయిందనుకున్నావు కదూ? మరి వాడు పెన్ను పట్టుకు తిరగలేదే, నిన్ను పట్టుకు తిరిగాడే. ఎలాగో వాణ్ణి చంపి పనిలో పని నిన్ను చంపేస్తా. కాళ్ళు పట్టుకుంటానండి. అపూర్వ, నన్ను తాకే అదృష్టాన్ని నువ్వు, నిన్ను తాకే అవకాశాన్ని నేను ఎప్పుడో కోల్పోయా. మీరలా చూడకండి, నాకు భయంగా ఉంది. అంత భయంగా ఉందా అపూర్వ? అంత భయంగా ఉందా? అసలు నిన్ను చూడదలుచుకోలేదే. నేను నిన్ను చంపటానికి రావటం లేదే. నా నమ్మకం, ఆ నమ్మకాన్ని చంపబోతున్నా. నేను మీ అప్పునండి. అపూర్వ, అప్పు నాకైతే అసలు దక్కనువు గాని ఈడి ఊళ్ళో అందరికీ అప్పులిచ్చి వడ్డీ వసూలు చేస్తావు. ఏమండి, నన్ను క్షమించి వదిలేయండి. అపూర్వ, క్షమించటానికి నువ్వు చేసింది తప్పు కాదే. వద్దండి, వద్దండి, దానికి వద్దండి, ప్రాయశ్చిత్తం చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందే కదా అపూర్వ. అప్పు అపూర్వ, నేను నిన్ను చంపేశాను కదూ, చంపేశాను కదూ. నన్ను ఒక పిచ్చి పువ్వుని చేసి కామెడీగా అనుకుని ఆడుకున్నావు కదూ అపూర్వ. నేనే నా చేతులతో నిన్ను చంపేశా. నిన్ను నేను చంపలేదు, నేను చంపలా, నువ్వే నాతో చంపించావే, చంపించావు. అపూర్వ, మాంగళ్యం తత్తునా నేనా మమ దీవన ఏతునాదని ముక్కోటి దేవతల సాక్షిగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను కదా.